మార్చి 2, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణమాసం శుక్లపక్షం. తిథి చతుర్దశి. సాయంత్రం 5:55 వరకు తదుపరి పౌర్ణమి. వారం సోమవారం. నక్షత్రం ఆశ్లేష. ఉదయం 7:51 వరకు తదుపరి మఘ. యోగం అతిగండ. మధ్యాహ్నం 12:29 వరకు తదుపరి సుకర్మ. కరణం గరజి. ఉదయం 6:29 వణజి. సాయంత్రం 5:55 తదుపరి భద్ర. రాత్రి తెల్లవారుజామున 5:28 వరకు ఆపై భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:18 నుంచి 7:51. అభిజిత్ కాలం పగలు 11:56 నుంచి 12:43. వర్ధ్యం రాత్రి 7:41 నుంచి 9:16. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:31. తిరిగి 3:05 నుంచి 3:53. రాహుకాలం ఉదయం 7:53 నుంచి 9:22. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:17. యమగండం ఉదయం 10:51 నుంచి 12:20. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:25 నుంచి 8:47. సంగమకాలం 8:47 నుంచి 11:09. మధ్యాహ్న కాలం 11:09 నుంచి 1:31. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:15. ప్రదోషకాలం సాయంత్రం 6:15 నుంచి 8:40. రాత్రికాలం రాత్రి 8:40 నుంచి 11:55. నిషీదికాలం రాత్రి 11:55 నుంచి 12:44. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుంచి 5:35. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:25, సాయంత్రం 6:15 విజయవాడ. ఉదయం 6:34, సాయంత్రం 6:22 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి సింహం. మార్చి 2, 2026 సోమవారం. మేషం. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృషభం. మిత్రులతో వివాహ యాత్రల్లో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులుంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో కార్యజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథునం. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ యత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం కనిపిస్తుంది. కర్కాటకం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. సింహం. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని వ్యవహారాల్లో చిక్కులు అధిగమిస్తారు. కన్య. కొన్ని పనుల్లో సమస్యలు తొలగి ఊరేట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తుల. ధన వస్తు వాహన లాభాలున్నాయి. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడగలుగుతారు. సంఘంలో పెద్దల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృశ్చికం. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహకరంగా సాగుతాయి. ధనస్సు. దూర ప్రయాణంలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులుంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరమవుతుంది. మకరం. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వల్ల శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభం. ముఖ్యమైన పనుల్లో కావలసిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. మీనం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహం కలిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.